తెలుగు బిగ్ బాస్ సీజన్ 9ని ఈసారి త్వరగానే మొదలుపెట్టే ప్లానింగ్ లో ఉన్నారు నిర్వాహకులు. సీజన్ 8ని పూర్తి చేసిన బిగ్ బాస్ టీం సీజన్ 9ని ఇంకాస్త భారీగా సెట్ చేస్తున్నారట. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ నుంచి టాస్క్ల దాకా అంతా కొత్తగా ఉండేలా చూస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇప్పటికే ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సీజన్ ని మరింత స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేయాలని చూస్తున్నారు బిగ్ బాస్ టీం. ముఖ్యంగా టాస్క్లు కంటెస్టెంట్స్ విషయంలో చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు హోస్ట్ గా కూడా నాగార్జునని ఫైనల్ చేస్తున్నారట. బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ మొదట్లో హోస్ట్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. నాగార్జున సీజన్ 3 నుంచి హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. అయితే సీజన్ 8 తర్వాత నాగార్జున మీద ఆ సీజన్ కంటెస్టెంట్స్ కామెంట్స్ చేశారు. నాగార్జున ఆ కామెంట్స్ ని లైట్ తీసుకుంటారు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం వాళ్ళని అటాక్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ అంటేనే గొడవలు, వివాదాలు. అయితే అన్ని భాషల్లో అది కంటెస్టెంట్స్ మధ్య మాత్రమే ఉంటాయి. కానీ మన తెలుగులో మాత్రం కంటెస్టెంట్స్ తమ పరిధి దాటి హోస్ట్ ని కూడా తప్పు పడుతుంటారు. అయితే ఎన్ని జరిగినా కూడా హోస్ట్ నాగార్జున మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో నాగార్జున మీద కూడా కామెంట్స్ రాకుండా చేయాలని టీం ప్లాన్ చేస్తుందట. అయితే ఈ సీజన్ విషయంలో నాగార్జున కూడా పూర్తి ఫోకస్ గా ఉండబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. ఇది వరకు కన్నా నాగార్జున ఈ సీజన్ కి రెట్టింపు రెమ్యూనరేషన్ అడుగుతున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు అంటే హోస్ట్ గా నాగార్జున పర్మనెంట్ అనేలా ఆడియన్స్ మైండ్ సెట్ ఫిక్స్ అయింది. ఓ పక్క సినిమాలు, ఇటు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున తన బ్రాండ్ ని కొనసాగిస్తున్నారు. అయితే బిగ్ బాస్ వల్ల ఇయర్ లో సెకండ్ హాఫ్ మొత్తం కేటాయించాల్సి వస్తుంది. షూటింగ్ కి ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీకెండ్ కల్లా బిగ్ బాస్ కి టైం ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల సినిమాలు కాస్త లేట్ అవుతున్నాయన్న ఆలోచన ఉన్న అందులో సంపాదించాల్సిన మొత్తాన్ని బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ద్వారా అందుకుంటున్నాడు నాగార్జున. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున 30 కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుకుంటారన్న టాక్ ఉంది. అఫీషియల్ గా తెలియకపోయినా నాగార్జున రేంజ్ కి బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీకి ఇది కరెక్టే అనిపించక తప్పదు. జూలైలో లేదా ఆగస్టులో బిగ్ బాస్ 9ను ప్రారంభించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపిక ఊపందుకున్నది. ఈ షో కోసం ఇప్పటికే కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూలు కూడా ముగిశాయి. పలువురు కంటెస్టెంట్ల ఎంపికను ఇప్పటికే పూర్తి చేశారు. వారికి అధికారికంగా సమాచారం అందించాల్సి ఉంటుందని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ సెలబ్రిటీలు ఈసారి బిగ్ బాస్ లోకి వస్తారని తెలుస్తుంది. సీజన్ 9 సూపర్ హిట్ అవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి సీజన్ 9 ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.